మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని మంచిర్యాల జిల్లా లక్సెట్పేట్ ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిసాన్ ఓజా పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కమిషనర్ ఉన్నత విద్యాశాఖ హైదరాబాద్ ఆర్థో సర్వేకు మత్తు పదార్థాలు వాటి ప్రభావం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జై కిసాన్ ఓజా మాట్లాడుతూ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దేశంలోని ప్రజలు మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయి, ఇతర నిషేధిత పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉంది వాటికి బానిసలుగా మారకుండా చర్యలు చేపడుతుందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47లో మత్తు పదార్థాల వినియోగం ప్రజల శ్రేయస్సు పట్ల స్పష్టంగా వివరించిందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం చిత్తవుతుందని వివరించారు. నేటి సమాజంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువగా జరుగుతుందని, ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యాపారం చేయడం సహించలేదన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని గుర్తించారన్నారు. కొంతమైన ఫిజికల్గా లాస్ అవుతాడు, మెంటల్గా లాస్ అవుతాడు, సైకాలజికల్గా లాస్ అవుతాడు, మోరల్ పోతుంది, నెక్స్ట్ ఏం ప్రొడక్టివిటీ మొత్తం తగ్గిపోతుంది, ఏం ప్రొడక్షన్ ఉండదు, క్యాండిడేట్ మొత్తం ఫెయిల్, జీరో. ఆయనతో పాటు ఫ్యామిలీ మొత్తం నష్టం అవుతుంది. ఆ ఫ్యామిలీకి ఏం రెవ్యూ వస్తుంది చెప్పండి. ఈ సరౌండింగ్స్ అంటే డ్రగ్స్ తీసుకుంటే మీరు ఏ విధంగా చూస్తారు ఆ ఫ్యామిలీ. ఎస్, సో ఆ సోషల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఆల్రెడీ దీని గురించి ఏమంటే మనకు మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు ఒక ఆర్టికల్ 47 ఉంది. దాంట్లో డివైడ్ ద థింగ్స్ అంటే ఏ డ్రగ్స్ ని వీ కెన్ కన్జ్యూమ్ అండ్ విచ్ కెన్ నాట్ బి కన్జ్యూమ్, విచ్ కెన్ బి పుట్ యాస్ ఇలిసిట్ డ్రగ్స్. ఓకే, సో ఆర్టికల్ మనకు ఆలోచన ఉంటాయి అంటే అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తుంది ఆర్టికల్ ఉండాలి. సో అక్కడ ఆర్టికల్ ఇచ్చింది మనకు. సో అందుకే ఏమంటే మనకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఎన్సిబి మీరు ఉంటాయి. ఓకే, ఎన్సిబి రేట్స్ చేస్తుంది. నిన్న కూడా మీరు చూస్తున్నా, నిన్న మన గుజరాత్ లో పోర్బందర్ పోర్ట్ ఉంది కదా, అక్కడ ఎంత డ్రగ్స్ తెలుసా? 3,300 kgs. 3,300 kgs ఆఫ్ డ్రగ్స్ పట్టుకున్నారు వీళ్ళు. వాల్యూ ఎంత తెలుసా? 1,300 crores. ఇమాజిన్, అంటే ఓన్లీ ఒక రౌండ్ లోనే వాళ్ళకు 1,300 crores రూపీస్ ఆఫ్ డ్రగ్ దొరికింది. ఆ డ్రగ్ ఎక్కడ పోతుంది? ఆ డ్రగ్ ఎక్కడ తీసుకొచ్చారు వాళ్ళు? ఇండియాకి. ఎక్కడ వస్తుంది? సమ్వేర్ ఇన్ ఇండియా. సో మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే, మీరంతా బాగానే ఉంటారు, కానీ మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ తో ఉంటే కూడా యూ హావ్ టు ఐడెంటిఫై ద కేస్, వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? యూ బ్రింగ్ టు నోటీస్ ఆఫ్ ద పేరెంట్స్. మీరు మంచి ఫ్రెండ్స్ ఉంటే అది మీ డ్యూటీ. జస్ట్ ఆ స్టేజ్ నుండి ఆయన బయటకు రావాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ బిహేవియర్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఐ హావ్ అబ్జర్వ్ దిస్ కేసెస్, ప్రాక్టికల్గా ఆ కేసెస్ చూసాం మేము. దే బిహేవ్ డిఫరెంట్లీ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్, రాంగ్ ఏంటి రైట్ ఏంటి ఏం తెలియదు. అందుకే మీరు న్యూస్లో చూస్తాం చాలా, అంటే రేప్ అవుతాయి, మర్డర్స్ అవుతాయి, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చంపేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అంటే దే వోంట్ హావ్ దట్ మెంటల్ ఎబిలిటీ, అది ఏమైతుంది దే వోంట్ నో దట్. సో ఇలా అవుతుంది. సో సార్ చెప్పినట్టు వీళ్ళందరూ చెప్పినట్టు ఈవెన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఫుడ్ డ్రింక్ ఇట్స్ ఏ హార్మ్ఫుల్. ఫుడ్ స్టాప్ చేయండి మీరు. ఆల్కహాల్, బీర్ అయితే నేను చూస్తా చాలా మంది స్టూడెంట్స్ చాలా ప్రెస్టీజ్ గా స్టడీస్ లో పెట్టుకుంటారు బీర్స్ అని. ఓకే, వాట్ ఈస్ ద గుడ్ థింగ్ యు ఆర్ డూయింగ్ బై టేకింగ్ ద బీర్? ఇది మంచి ఎక్కువగా బీర్ తీసుకొని ఐ విల్ డూయింగ్ సంథింగ్ దట్ యు ఆర్ గ్రేట్. ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. సో మీ ఇంట్లో కూడా మీ బ్రదర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ అక్కడ పెడితే కూడా ఈ డీమోనైజ్ చేయండి, వాళ్ళకి చెప్పండి ఇట్స్ ఎ రాంగ్ థింగ్, యు ఆర్ మేకింగ్ ఎ రాంగ్ నేమ్ ఇన్ ద ఫ్యామిలీ. మనం ఎందుకంత చదువుతాం, ఒక మంచి స్టడీస్ ఎందుకు అనుకుంటాం మనం? వై? బికాస్ మన లైఫ్ బాగుండాలి, మన ఫ్యామిలీలో మంచి నేమ్ రావాలి కదా. అందరూ